ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః. ఆత్మసంయమయోగః. కర్మయోగాన్ని అన్ని అంగాలతో అభ్యాసం చేసిన వానికి మనస్సు కొంత స్వాధీనంలోకి వస్తుంది. కర్మ చేస్తున్నప్పుడు పరిభ్రమించకుండా నిలకడగా ఉండటం, కర్మఫలాన్ని కర్తృత్వాన్ని త్యజించటం నేర్చుకుంటుంది. ఇక దానిని నెమ్మదిగా భక్తి మార్గంలోకి ప్రవేశపెట్టాలి. 5వ అధ్యాయంలోని చివరి శ్లోకాలలో ఈ సూచన జరిగింది. 6వ అధ్యాయం అయిపోయిన కర్మ మార్గానికి, రాబోయే భక్తి మార్గానికి లంకి పెడుతుంది. కర్మని మానివేసినప్పుడు మనస్సు తిరిగి రంగంలోకి వెళ్లకుండా ఉండాలి. భగవంతుని వైపుకి తిరిగే ప్రయత్నం చేయాలి. ఈ రెంటికి కావాల్సిన తయారీలని ఈ అధ్యాయం బోధిస్తుంది. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవంతుడు ఉవాచ ఇలా అన్నాడు. ప్రతిపదార్థం: కర్మఫలం మీద అనాశ్రితః ఆధారపడకుండా ఎవరు కార్యం చేయవలసిన కర్మను కరోతి చేస్తారో సహ అతడు సన్యాసి యోగి కూడా నిరగ్ని అగ్ని కార్యాన్ని వదిలేసిన వాడు నా కాదు అక్రియః చ కర్మలను వదిలినవాడు నా కాదు. తాత్పర్యం: శ్రీ భగవానుడు అన్నాడు, కర్మఫలం పైన ఆధారపడకుండా చేయవలసిన కర్మను ఎవరు చేస్తారో అతడే కర్మ సన్యాసి, కర్మయోగి కూడా. అగ్నిని కర్మలని వదిలేసిన వాడు కాదు. వ్యాఖ్య: ధర్మశాస్త్రం హిందువులకు 4 ఆశ్రమాలను విధిస్తుంది: బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచారి విద్యాభ్యాసం చేస్తాడు. గృహస్థు సంపాదన చేస్తూ కుటుంబానికి, సమాజానికి, దేశానికి, మూగ జంతువులకి కావలసినవన్నీ అమర్చుతూ నిత్యాగ్నిహోత్రంతో దేవతలని, పితరులని ఆరాధిస్తాడు. వానప్రస్థంలోకి వచ్చినప్పుడు కుటుంబానికి దూరంగా ఉండి సాధన చేసుకుంటూ అవసరమైనప్పుడు తన కుమారులకి తోడ్పడుతూ ఉంటాడు. చివరి దశలో సన్యాసం స్వీకరించి యావత్తు కర్మని, అగ్నిహోత్రాన్ని త్యజించి పరివ్రాజకుడిగా సంచరిస్తాడు. భగవద్గీత సామాన్యమైన ధర్మశాస్త్రం కాదు. ధర్మాన్ని ఆచరిస్తూ లౌకిక పరిమితుల్ని అధిగమించి మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపే వేదాంత శాస్త్రం ఇది. కర్మలను చేస్తూనే మానసికంగా సన్యసించటం ఎలాగో నేర్పిస్తుంది. కర్మఫలం అనాశ్రితః కర్మఫలాన్ని కోరనప్పుడు కర్మను చేసినట్లు కాదు. అందుకని అదే కర్మయోగం, కర్మ సన్యాసం కూడాను. కార్యం కర్మ చేయవలసిన కర్మలో నుంచి వచ్చే ప్రేరణను బట్టి, తాను ఉన్న రంగాన్ని బట్టి నిర్ణయించాలి, తన ఇష్టాలను బట్టి కాదు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్తసంకల్పః యోగీ భవతి కశ్చన యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్తసంకల్పః యోగీ భవతి కశ్చన. ప్రతిపదార్థం: పాండవ, అర్జున, యం దేనిని, సన్యాసం ఇది సన్యాసమని, ప్రాహుః అంటారో, తం దానినే, యోగమని విద్ధి తెలుసుకో. అసన్యస్త సంకల్పాలని త్యజించని వాడు కశ్చన ఎవడు, యోగి నభవతి కానేరడు. తాత్పర్యం: అర్జున, దేనిని సన్యాసం అంటారో అదే యోగమని తెలుసుకో. సంకల్పాలను సన్యసించని వాడు ఎవడు యోగి కాలేడు. వ్యాఖ్య: పై శ్లోకానికి ఈ శ్లోకం వివరణ. సంకల్పం వదిలితేనే కర్మయోగి కాగలడు.
సన్యాసానికైనా సంకల్పాన్ని త్యజించాల్సిందే. అందువల్ల రెంటికి తేడా లేదు. ఆరురుక్షోర్మునేర్యోగం ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే సమః కారణముచ్యతే ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే. ప్రతిపదార్థం. యోగం యోగాన్ని ఆరురుక్షోహో అధిరోహించాలని కోరే మునేహే మునికి కర్మ కర్మ కారణం సాధనమని ఉచ్యతే చెప్పబడుతున్నది. తస్య అతడికి యోగ ఆరూఢస్య యోగాన్ని అధిరోహించినాక శమః ఏవ శమించడమే కారణం ఉచ్యతే సాధనంగా చెప్పబడుతుంది. తాత్పర్యం. యోగాన్ని అధిరోహించాలనే కోరిక ఉన్నవానికి కర్మ సాధనమని చెప్పబడుతుంది. యోగాన్ని అధిరోహించిన వారికి శాంతమే అనగా కర్మ నివృత్తి సాధనమని చెప్పబడుతుంది. వ్యాఖ్య. మనస్సు గుర్రం లాంటిది. కొత్త గుర్రాన్ని ఎక్కడానికి ప్రయత్నించేటప్పుడు అది ఎక్కనివ్వదు, అటు ఇటు పరుగులు పెడుతుంది. ఆ సమయంలో గుర్రం ఎటు పరిగెట్టితే అటే తాను పరుగులెట్టి అదను కనిపెట్టి ఎక్కి కూర్చోవాలి. ఒకసారి కూర్చున్నాక తాను ఇక పరుగులు పెట్టనక్కరలేదు. అలాగే మనస్సు స్వాధీనం కానంతకాలం అది శరీరాన్ని కర్మరంగంలో పరుగెట్టిస్తుంది. కర్మయోగం అనే పరుగులతో దానిని వెంబడించి అదునెరిగి లొంగ తీసుకోవాలి. మనస్సు లొంగి స్వాధీనమైనాక కర్మను నిలిపివేసి మనస్సుని నిరోధించాలి. ఇదే ఆత్మ సంయమనం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్పసన్యాసి యోగారూఢస్తదోచ్యతే యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్పసన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ప్రతిపదార్థం. యదా ఎప్పుడు న ఇంద్రియ అర్థేషు ఇంద్రియ విషయాలలోనూ కర్మసు కర్మలలోనూ న అనుషజ్జతే తగులుకోడో సర్వసంకల్ప సన్యాసి అన్ని సంకల్పాలను సన్యసించినవాడు అవుతాడో తదా అప్పుడు యోగారూఢుడని ఉచ్యతే పిలువబడతాడు. తాత్పర్యం. ఇంద్రియ విషయాలలోనూ కర్మలలోనూ మనస్సు తగులుకోవడం మానేసి అన్ని సంకల్పాలను వదిలేసినప్పుడు యోగారూఢుడంటారు. వ్యాఖ్య. మనస్సును అధిరోహించినది లేనిది తెలుసుకోవడానికి గుర్తులు చెబుతున్నాడు భగవంతుడు. కర్మరంగంలోని విషయ వస్తువులలో కానీ కర్మలో కానీ మనస్సు తగులుకోకుండా ఉండాలి. కొత్త కర్మలని గురించిన సంకల్పాలు లేకుండా ఉండాలి. పాత వాటి మీద విముఖత చూపి కొత్త వాటి వెంట పరిగెడితే మనస్సు స్వాధీనంలోకి వచ్చినట్లు కాదు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ప్రతిపదార్థం. ఆత్మన తన చేతనే ఆత్మానం తన్ను ఉద్ధరించుకోవాలి. ఆత్మానం తనను న అవసాదయేత్ జారనివ్వరాదు. ఆత్మనః తనకు బంధువు
ఆత్మా ఏవ తానే ఆత్మనః తనకు రిపుః శత్రువు ఆత్మా ఏవ హి తానే కదా తాత్పర్యం. తన్ను తానే ఉద్ధరించుకోవాలి, అధోగతికి జారనివ్వకూడదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. వ్యాఖ్య. కర్మయోగం చేస్తున్నంతకాలం బాహ్యరంగంలో ఉండే సమాజంలోని వ్యక్తులు, తన సేవనందుకునే వ్యక్తులు, ఇందరి సహకారం కొంతవరకు అవసరం. మనస్సును సూటిగా నిరోధించే ఆత్మ సంయమన యోగంలో మనకి బంధువైనా శత్రువైనా మన మనస్సే. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, పతనం లేకుండా జాగ్రత్త పడాలి. బంధురాత్మాత్మనస్తస్య బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ వర్తేతాత్మైవ శత్రువత్. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ప్రతిపదార్థం. ఏన ఎవరి చేత, ఆత్మనా ఏవ తన చేతనే, ఆత్మ మనస్సు, జితః జయింపబడిందో, తస్య అతడి, ఆత్మ మనస్సు, ఆత్మనః తనకు, బంధువు అనాత్మనః తు మనస్సు స్వాధీనంలో లేని వానికైతే, ఆత్మ ఏవ తన ఆత్మే, శత్రువత్ శత్రువు వలె, శత్రుత్వే అపకారం చేయడంలో, వర్తిస్తుంది. స్వాధీనమైన మనస్సు అతని బంధువు, స్వాధీనంలో లేని మనస్సే అతనికి శత్రువై శత్రుత్వంతో వర్తిస్తుంది. వ్యాఖ్య. మనస్సు చెప్పినట్లు వింటే ఆత్మ సంయమనం చక్కగా కుదురుతుంది, లేదా ఎదురు తిరిగి అడుగడుక్కి అంతరాయాలను జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానవమానయోః జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానవమానయోః. ప్రతిపదార్థం. జిత ఆత్మనః మనస్సు స్వాధీనమై, ప్రశాంతస్య ప్రశాంతంగా ఉన్నవానికి, శీత ఉష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణాలు సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలలో, తథా అలాగే, మాన అవమానయోః సన్మాన అవమానాలలో పరమాత్మ భగవంతుడు సమాహితః సన్నిహితంగా ఉంటాడు. తాత్పర్యం. మనస్సుని జయించి ప్రశాంతంగా ఉన్నవానికి శీతోష్ణాలలో సుఖదుఖాలలో మాన అవమానాలలోనూ పరమాత్మ సన్నిహితంగా ఉంటాడు. వ్యాఖ్య. స్వాధీనంలో లేని మనస్సు వల్ల అనుభవాల ద్వంద్వాలతో చెదిరిపోయి పరమాత్మకి దూరమైపోతాము. మనస్సు నిలకడగా ఉన్నప్పుడు దాని వెనకాలనే ఉన్న పరమాత్మ నిరంతరం దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది. శీతోష్ణాలు లోకంలోని ద్వంద్వాలు, సుఖదుఖాలు మనస్సు యొక్క ద్వంద్వ ప్రతిస్పందనలు, మాన అవమానాలు బుద్ధి యొక్క ద్వంద్వ ప్రతిస్పందనలు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. ప్రతిపదార్థం. జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ జ్ఞాన విజ్ఞానాల చేత తృప్తి చెందినవాడు, కూటస్థ పరమాత్మలో నిలిచినవాడు, విజిత ఇంద్రియాలను జయించినవాడు, సమ శీతోష్ణ అస్మ కాంచన మట్టి ముద్ద రాయి బంగారము సమానంగా చూచే యోగి యుక్త ఇది యుక్తుడని ఉచ్యతే పిలువబడతాడు. తాత్పర్యం. జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందినవాడు, పరమాత్మలో నిలిచినవాడు, ఇంద్రియాలను జయించినవాడు, మట్టి రాయి బంగారాలని సమానంగా చూచేవాడు అయిన యోగిని యుక్తుడంటారు.
వ్యాఖ్య: ఎలా ఉంటే ఆత్మ సంయమయోగి అయినట్లో 2 శ్లోకాలలో కొలబద్ద ఇవ్వబడింది. శాస్త్రం తెలియడం జ్ఞానం, అనుభవం విజ్ఞానం. ఈ రెంటి వల్ల సంతృప్తి కలగాలి. మనస్సు ఉన్నత స్థాయిలో నిలిచి ఇంద్రియ నిగ్రహం ద్వారా బాహ్య విషయాలన్నింటి పట్ల సమానమైన తూష్ణీభావాన్ని వహించాలి. సుహృన్మిత్రార్యుదాసీన సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రతిపదార్థం: సుహృత్, మిత్ర, అరి, ఉదాసీన, మధ్యస్థ, ద్వేష్య, బంధుషు. సహృదయుడు, స్నేహితుడు, శత్రువు, తటస్థుడు, మధ్యవర్తి, ద్వేషింపదగినవాడు, బంధువు. ఈ అందరిలోనూ సాధుషు సాధువుల పట్లను, పాపేషు అపిచ పాపుల పట్ల కూడాను, సమబుద్ధి సమభావం ఉన్నవాడు, విశిష్యతే శ్రేష్ఠుడుగా ఉంటాడు. తాత్పర్యం: మంచివాళ్ళు, మిత్రులు, శత్రువులు, తటస్థులు, మధ్యవర్తులు, ద్వేషింపదగినవారు, బంధువులు, సజ్జనులు, పాపులు, అందరి పట్ల సమానుడైన వాడు విశిష్టుడు. వ్యాఖ్య: సమాజంలో రకరకాల వ్యక్తులుంటారు. వారి గుణగణాలను బట్టి కాక తన మనస్సులోని సమానత్వం వల్ల అతడు అందరినీ సర్వంగా భావించగలుగుతాడు. ప్రతిఫలం కోరకుండా ఉపకారం చేసేవాడు సుహృత్. ప్రతిఫలం కోరి ఉపకారం చేసేవాడు మిత్రుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీరపరిగ్రహః యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీరపరిగ్రహః. ప్రతిపదార్థం: యోగి రహసి ఏకాంతంలో, స్థితః ఉండి, ఏకాకి ఒంటరిగా, యత చిత్తాత్మ చిత్తాలని ఇంద్రియాలను నిగ్రహించి, నిరాశీహి ఆశ విడిచి, పరిగ్రహ భావాన్ని విడిచి, సతతం ఎప్పుడూ, ఆత్మానం మనస్సును, యుంజీత ఆత్మలో చేర్చాలి. తాత్పర్యం: ఏకాంతంలో ఒంటరిగా ఉండి చిత్తేంద్రియాలను నిగ్రహించి ఆశా పరిగ్రహాలను విడిచి యోగి నిత్యం మనస్సును ఆత్మలో లయం చేయాలి. వ్యాఖ్య: ఈ యోగం మనస్సుని సూటిగా నిగ్రహించే అభ్యాసం. మనస్సును చెదరగొట్టేవానికి దూరంగా ఉండి అభ్యసించాలి. ఎలా అభ్యసించాలో తర్వాతి శ్లోకాలు వివరిస్తాయి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం. ప్రతిపదార్థం: శుచౌ శుచిగా ఉన్న, దేశే ప్రదేశంలో, నా అతి ఉచ్ఛ్రితం ఎక్కువ ఎత్తు కానీ, నా అతి నీచం చ ఎక్కువ క్రిందుకు కానీ, చేల అజిన కుశ ఉత్తరం దర్భాసనం పైన లేడి చర్మం దానిపైన బట్టపరచిన స్థిరంగా ఉండే ఆసనాన్ని ఆత్మనః తన కోసం ప్రతిష్టాప్య ఏర్పరచుకొని. తాత్పర్యం: శుచి అనే ప్రదేశంలో అట్టే ఎత్తుగాను కాక మరీ క్రిందుగాను కానట్లుగా దర్భాసనం మీద లేడి చర్మం దాని మీద వస్త్రం కలిగిన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకొని తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేన
चित्तेन्द्रियक्रियः यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्जात् योगमात्मविशुद्धये तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्जात् योगमात्मविशुद्धये। ప్రతిపదార్థం తత్ర ఆసనే ఆసనం పైన ఉపవిశ్య కూర్చొని మనస్సును ఏకాగ్రం నిశ్చలంగా కృత్వా చేసి యత చిత్త ఇంద్రియ క్రియ ఇంద్రియ వ్యాపారాలని అరికట్టి ఆత్మవిశుద్ధయే ఆత్మశుద్ధి కోసం యోగాన్ని యుంజీత అభ్యసించాలి. తాత్పర్యం: ఆసనం పైన కూర్చొని మనసును ఏకాగ్రం చేసి చిత్తేంద్రియ వ్యాపారాలను నిగ్రహించి ఆత్మశుద్ధి కోసం యోగాన్ని అభ్యసించాలి. వ్యాఖ్య: మనస్సులోని సూక్ష్మమైన దోషాలను శుద్ధిపరచుకోవడానికే ఈ యోగం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చావలోకయన్. ప్రతిపదార్థం: కాయ శిరః గ్రీవం శరీరము తల మెడ సమంగా అచలం కదలకుండా స్థిరుడై ధారయన్ నిలిపి స్వం తన నాసికా అగ్రం ముక్కు కొనను సంప్రేక్ష్య చూస్తూ దిశః చ దిక్కులు కూడా అనవలోకయన్ చూడకుండా. తాత్పర్యం: శరీరాన్ని మెడని తలని నిటారుగా కదలకుండా స్థిరంగా ఉంచి దిక్కులు చూడకుండా తన ముక్కు కొనని చూస్తూ 14 శ్లోకంలో కంటిన్యూ అవుతోంది. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ప్రతిపదార్థం: ప్రశాంత ఆత్మ ప్రశాంతమైన మనసుతో విగతభీః భయాన్ని వదలి బ్రహ్మచారి వ్రతంలో స్థితః నిలిచి మనస్సును సంయమ్య నిగ్రహించి చిత్తాన్ని నాలో నిలిపి మత్పరః నన్ను లక్ష్యంగా ఉంచుకొని ధ్యానయుక్తుడై ఆసీత ఉండాలి. తాత్పర్యం: ప్రశాంతమైన మనసుతో భయాన్ని విడిచి బ్రహ్మచారి వ్రతంలో నిలిచి మనస్సును బాగా నిరోధించి నాలో చిత్తాన్ని నిలిపి నన్ను చేరాలనే లక్ష్యంతో ధ్యానయుక్తుడై ఉండాలి. వ్యాఖ్య: శరీరానికి మనస్సుకి మధ్య సన్నిహితమైన సంబంధం ఉన్నందున శరీరాన్ని ఉంచిన పద్ధతి వల్ల మనస్సు యొక్క నిశ్చలత్వాన్ని సాధించవచ్చును. మనస్సులో శంకలు భయాలు ఉంటే నిగ్రహం కుదరదు. భగవంతుని లక్ష్యంగా పెట్టుకోకపోతే విషయ వస్తువుల వైపుకి మనస్సు మొగ్గుతుంది. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి. ప్రతిపదార్థం: ఏవం ఈ ప్రకారంగా
యోగి నియతమానసః నిగ్రహింపబడిన మనస్సుతో సదా నిత్యము ఆత్మానం మనస్సుని యుంజన్ ఆత్మధ్యానంలో ఉంచి మత్ సంస్థాం నాలో ఉండే నిర్వాణ పరమాం ముక్తికి దారితీసే శాంతిని అధిగచ్చతి పొందుతాడు. మనస్సును నిగ్రహించిన యోగి ఇలా ఎప్పుడు మనస్సును ఆత్మధ్యానంలో నిలిపి నాలో ఉన్నది మోక్షరూపమైనది అయిన శాంతిని పొందుతాడు. వ్యాఖ్య: మనస్సు విశ్రమించినప్పుడు ఆ వెనకాలే ఉండే పరమాత్మ యొక్క శాంతి ప్రకటమవుతుంది. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ప్రతిపదార్థం: అర్జున యోగ ధ్యానయోగం అతి అస్నతః తు ఎక్కువ తినేవాడికి న అస్తి రాదు ఏకాంతం బొత్తిగా అనస్నతః చ తిననివానికి న లభించదు అతి స్వప్నశీలస్య చ ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నవానికి న కలగదు జాగ్రత్తః చ ఎప్పుడు మేల్కొనేవాడికి న ఏవ దొరకదు. తాత్పర్యం: అర్జున, ఎక్కువ తినేవాడికి, బొత్తిగా తినని వాడికి, ఎక్కువ నిద్రపోయేవాడికి, అసలు నిద్రపోని వాడికి ధ్యానయోగం సాధ్యపడదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ప్రతిపదార్థం: యుక్త ఆహార విహారస్య హితమైన తిండి, తగిన నడవడి ఉన్నవానికి, కర్మలలో యుక్త చేష్టస్య తగుమాత్రంగా శక్తిని వినియోగించేవానికి, యుక్త స్వప్న అవబోధస్య తగుమాత్రంగా నిద్ర మెలకుగా ఉన్నవానికి యోగము దుఃఖాన్ని హరించేది భవతి అవుతుంది. తాత్పర్యం: ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునేవానికి, కర్మలలో ఎక్కువ శక్తిని వ్యయం చేసుకొని వానికి, నిద్రను మెలకువను సమంగా పాటించేవానికి యోగం జనన మరణ దుఃఖాన్ని హరిస్తుంది. వ్యాఖ్య: కర్మయోగం చేస్తున్నంతకాలం మనస్సుని దానికి అనుగుణంగా మలుచుకోవాలి. కర్మయోగం పూర్తి అయి ఆత్మ సంయమనం వచ్చేసరికి అన్ని కర్మలని ఆత్మ సంయమనానికి అనువుగా మార్చుకోవాలి. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. ప్రతిపదార్థం: యదా ఎప్పుడు, చిత్తం మనస్సు, వినియతం నిగ్రహింపబడినదై, ఆత్మని ఏవ ఆత్మలోనే, అవతిష్ఠతే నిలిచి ఉంటుందో, సర్వకామేభ్యః ఏ కామ్య వస్తువులపైన, నిస్పృహ యోగి కోరిక లేకుండా ఉంటాడో, తదా అప్పుడు, యుక్తః సమాధియుక్తుడు, ఇతి అని ఉచ్యతే పిలువబడతాడు. తాత్పర్యం: ఏ కామ్య వస్తువుపైన కోరిక లేక నిగ్రహింపబడిన మనసు ఆత్మలోనే నిలిచి ఉన్నప్పుడు అతన్ని యోగసిద్ధుడని అంటారు. వ్యాఖ్య: మనస్సు బయటికి రాకుండా ఆత్మలో నిలిచిపోవడం ఆత్మ సంయమ యోగం. యథా దీపో నివాతస్థః
नेङ्गते सोपमा स्मृता नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः प्रतिपदार्थం ఆత్మనః ఆత్మ యొక్క యోగం ధ్యానాన్ని యుంజితః అనుష్ఠించే యతచిత్తస్య నిగ్రహింపబడిన మనస్సు కల యోగినః యోగి మనస్సు విషయంలో నివాతస్థః గాలి తగులని చోట ఉన్న దీపం యథా ఎలా న ఇంగతే చలించదో సా ఆ నిశ్చల దీపం ఉపమానంగా స్మృత చెప్పబడుతుంది. తాత్పర్యం ఆత్మ సంయమ యోగాన్ని అభ్యసించే యోగి మనస్సుని గాలి లేని చోట ఉంచిన దీపం కదలకుండా ఉండే స్థితితో పోల్చుతారు. వ్యాఖ్య ఇంద్రియాలనే వాకిళ్ల ద్వారా విషయ వస్తువుల గాలి లోపలికి ప్రవేశించి మనస్సులోని జ్యోతిని చెదరగొట్టుతుంది. మనస్సు నిగ్రహింపబడినప్పుడు గాలి లేని చోట పెట్టిన దీపకళిక సూటిగా పైకి లేచినట్లు సాధకుని మనస్సు ఉన్నతమై పరమాత్మ వైపు పయనిస్తుంది. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ప్రతిపదార్థం యోగసేవయా యోగాభ్యాసం ద్వారా నిరుద్ధం నిగ్రహింపబడిన చిత్తం మనస్సు యత్ర ఎక్కడ ఉపరమతే ఉపశమిస్తుందో యత్ర చ ఎక్కడ ఆత్మన మనస్సుతో ఆత్మానం ఆత్మను పశ్యన్ చూస్తూ ఆత్మని ఏవ తనలోనే తుష్యతి సంతృప్తి చెందుతాడో. తాత్పర్యం యోగాభ్యాసం ద్వారా నిగ్రహింపబడిన మనస్సు ఎక్కడ శాంతిని పొందుతుందో ఎక్కడ ఆత్మతో ఆత్మను చూస్తూ ఆత్మలోనే యోగి ఆనందిస్తాడో అటువంటి యోగాన్ని అభ్యసించాలి. వ్యాఖ్య సామాన్యుడి మనస్సు క్షిప్తం మూఢం అని 2 రకాలుగా ఉంటుంది. చంచలమైనది క్షిప్తం, ఏమీ తెలియకపడుండేది మూఢం. సాధన చేసేటప్పుడు ఇవి 2 తగ్గి కొంత మెరుగైనప్పుడు మనస్సు నిక్షిప్తం అవుతుంది. లోతైన సాధన చేసి మనస్సుని ఒకే విషయంపై కేంద్రీకరించినప్పుడు దానిని ఏకాగ్రం అంటారు. ఏకాగ్రమైన మనస్సుని నిగ్రహించి ఒక్క ఆలోచన కూడా లేకుండా చేసినప్పుడు మనస్సుకి నిరోధ స్థితి కలుగుతుంది. ఇలా మనస్సు నిలిచిపోయినప్పుడు ఆ వెనుకనే ఉండే ఆనంద స్వరూపం గోచరమవుతుంది. ఇంద్రియాలకి విషయానందమే తెలుస్తుంది. బుద్ధి ఈ నిరోధ స్థితిలోని ఆనందాన్ని అర్థం చేసుకోగలదు. ఇది లౌకికమైన అన్ని దుఃఖాలకు దూరంగా ఉండే స్థితి. విషయ వస్తువుల సంకల్పం నేడో రేపో దుఃఖానికే దారితీస్తుంది. దానికి దూరం కావడమే ఆత్మ సంయమ యోగం. సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ప్రతిపదార్థం యత్ ఏది బుద్ధిగ్రాహ్యం బుద్ధితో తెలుసుకోదగినదో, అతి ఇంద్రియం ఇంద్రియాలకు అతీతమైనదో, ఆత్యంతికం చ అంతం లేనిదో, తత్ ఆ సుఖం సుఖాన్ని, యత్ర ఎక్కడ, స్థితః నిలచి, అయం యోగి వేత్తి తెలుసుకుంటాడో, తత్వతః తత్వం నుంచి,
న చలతి ఏవ కదలకుంటా ఉంటాడో. తాత్పర్యం: ఏది బుద్ధితో మాత్రం తెలుసుకోదగిందో, ఇంద్రియాలకు అతీతమో, అంతం లేనిదో ఆ సుఖాన్ని యోగి ఎక్కడ ఉండి అనుభవిస్తూ ఆ అనుభవం నుంచి చలించుకుంటా ఉంటాడో అటువంటి యోగాన్ని అభ్యసించాలి. యం లబ్ధ్వా చాపరం లాభం యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే గురుణాపి విచాల్యతే. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ప్రతిపదార్థం: యం దేనిని, లబ్ధ్వా పొంది, తతః దానికన్నా, అపరం వేరైన, లాభంచ లాభాన్ని కూడా, అధికం ఎక్కువని, న మన్యతే భావించడో, యస్మిన్ ఎందులో, స్థితః నిలిచినవాడై, గురుణ పెద్దదైన, దుఃఖేనపి దుఃఖం వల్ల కూడా, న విచాల్యతే చలించకుండా ఉంటాడో. తాత్పర్యం: దేనిని పొందిన తర్వాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే ఎక్కువ అనుకోడో, దేనిలో నిలిచి విపరీతమైన దుఃఖం చేత కూడా చలించడో అటువంటి యోగాన్ని అభ్యసించాలి. తం విద్యా దుఃఖ సంయోగ తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యః స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణచేతసా యోగో నిర్విణ్ణచేతసా తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణచేతసా. ప్రతిపదార్థం: దుఃఖ సంయోగ వియోగం దుఃఖంతోటి సంబంధం లేని, తం ఆ స్థితిని, యోగ సంజ్ఞితం ధ్యానయోగం అనే పేరు కలదిగా, విద్యాత్ తెలుసుకోవాలి, సహ ఆ యోగ యోగం, అనిర్విణ్ణ చేతస నిర్విచారమైన మనస్సుతో, నిశ్చయేన పట్టుదలతో, యోక్తవ్య అభ్యసింపదగినది. తాత్పర్యం: దుఃఖంతో సంబంధం లేని అటువంటి స్థితిని ధ్యానయోగం అని తెలుసుకోవాలి. ఆ యోగాన్ని నిర్విచారమైన మనస్సుతో పట్టుదలగా సాధించాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్ సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః వినియమ్య సమంతతః సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. ప్రతిపదార్థం: సంకల్ప ప్రభవాన్ సంకల్పం నుండి జనించిన, కామాన్ కోరికలని, సర్వాన్ అన్నిటినీ, అశేషతః మిగలకుండా, త్యక్త్వా వదిలి, సమంతతః అన్ని వైపుల నుంచి, ఇంద్రియ గ్రామం ఇంద్రియ సమూహాన్ని, మనసా ఏవ మనస్సు ద్వారానే, వినియమ్య బాగా నిగ్రహించి. తాత్పర్యం: సంకల్పం వల్ల జనించే అన్ని కామాలను నిశ్శేషంగా విడిచిపెట్టాలి. మనస్సు ద్వారానే ఇంద్రియ సముదాయాన్ని అన్ని విషయాల నుంచి నిగ్రహించాలి. వ్యాఖ్య: ఒక్క క్షణం మనస్సు నిరోధింపబడి అనంతమైన ఆనందం మనకి లభించి అద్భుతపరిచినా మనస్సు అక్కడ నిలవదు, జారిపోతూ ఉంటుంది. అలా జారిపోవడానికి కారణం సంకల్పం వల్ల జనించే కామాలు. కోరికలు రెండు రకాలు: ప్రస్తుత జన్మకి కారణమైనవి, పుట్టిన తర్వాత కొత్తగా సంపాదించుకున్నవి. పూర్వజన్మ ఆఖరైనప్పుడు అప్పుడు ఉన్న ప్రబలమైన వాసనలు రాబోయే జన్మలో తీర్చుకోవలసిన కోరికల్ని నిర్ణయించి దానికి అనువైన శరీరాన్ని తయారు చేశాయి. వాటిని తీర్చుకోవడం కోసమే దేహం పుట్టింది. కాబట్టి
మనం ఏ ప్రయత్నం చేయకుండానే, సంకల్పం లేకుండానే అవి సిద్ధిస్తాయి. మనం పుట్టాక ప్రపంచంలోని విషయాలను చూస్తూ కొత్త కోరికల్ని సృష్టి చేసుకుంటున్నాము. వాటిని గురించి సంకల్పాలు వస్తాయి. అవే మనస్సుని చెదరగొడతాయి. వాటినన్నింటినీ త్యజించకపోతే మనస్సు శాంతపడదు. ఇంద్రియాలను నిగ్రహించి బుద్ధి ద్వారా మనస్సుకు నచ్చచెప్పి సంకల్పరహితం చేసుకోవాలి. శనైరుపరమేత్ శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్ శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ప్రతిపదార్థం. ధృతిగృహీతయా ధైర్యంతో కూడిన, బుద్ధితో, శనైః నెమ్మదిగా, ఉపరమేత్ మనస్సుని శాంతింపచేయాలి, మనస్సుని ఆత్మసంస్థం ఆత్మలో ఉండేటట్లు, కృత్వా చేసి, కించిత్తపి ఇతరమైనది కొంచెం కూడా నచింతయేత్ యోచింపరాదు. ధైర్యముతో తాత్పర్యం ధైర్యంతో కూడిన బుద్ధితో నెమ్మదిగా మనస్సుని బాహ్య ప్రపంచం నుంచి మళ్లించి శాంతింపచేయాలి. మనస్సుని ఆత్మలో నిలపాలి. తదితరమైన ఏది తలుచుకోకూడదు. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్థతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ప్రతిపదార్థం. చంచలము, అస్థిరము అయిన మనస్సు, యతః ఎక్కడెక్కడ, నిశ్చరతి సంచరిస్తుందో, తతః అక్కడక్కడ నుండి, ఏతత్ దీనిని, నియమ్య నిగ్రహించి, ఆత్మని ఏవ ఆత్మలోనే, వశంగా, నయేత్ తీసుకురావాలి. తాత్పర్యం. నిలకడలేని చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతూ ఉంటుందో అక్కడక్కడ నుండి దానిని తీసుకొచ్చి ఆత్మలో నిలబెట్టాలి. వ్యాఖ్య. బుద్ధి సహాయంతో మనస్సును ఎలా శాంతింపజేయాలో చెప్పబడుతోంది. చలించడం మనస్సుకి సహజ గుణం. నీరు గాలి వలె అది కూడా నిలకడలేనిది. అది కదిలినప్పుడల్లా ఎక్కడికి పోతుందో గమనించి దానిని వెంటనే వెనక్కు లాక్కు రావాలి. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రతిపదార్థం. ప్రశాంతమైన మనస్సు కలిగి, శాంతరజసం రజోగుణం శాంతించి, బ్రహ్మస్వరూపంగా మారి, అకల్మషం దోషరహితుడైన, ఏనం ఈ యోగినం హి యోగినే, ఉత్తమమైన సుఖం ఉపైతి చేరుతుంది. తాత్పర్యం. రజోగుణం శమించి దోషరహితమై ప్రశాంతమైన మనస్సుతో బ్రహ్మస్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైన ఉత్తమ సుఖం లభిస్తుంది. వ్యాఖ్య. రజోగుణం తగ్గినప్పుడు తాత్కాలికంగా సత్వసంపన్నమైన మనసు ప్రశాంతమవుతుంది. ఆ సమయంలో ఏ దోషాలు ఉండవు. వ్యక్తి బ్రహ్మస్వరూపుడే. అందువల్ల బ్రహ్మానందం స్వయంగా వస్తుంది. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం
అత్యంతం సుఖమశ్నుతే అత్యంతం సుఖమశ్నుతే యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ప్రతిపదార్థం. ఏవం ఈ ప్రకారంగా సదా నిరంతరం ఆత్మానం మనస్సుని యుంజన్ ఆత్మలో నిలుపుతూ యోగి విగత కల్మషాలన్నీ నశించిన వాడై సుఖేన తేలికగా బ్రహ్మస్పర్శ కలిగిన అత్యంతం గొప్ప సుఖాన్ని అశ్నుతే పొందుతాడు. తాత్పర్యం. ఇలా నిరంతరం ఆత్మాభ్యాసం చేసే యోగి యొక్క కల్మషాలు పూర్తిగా నశిస్తాయి. బ్రహ్మస్పర్శ ఉన్న అత్యంత సుఖాన్ని తేలికగా పొందుతాడు. వ్యాఖ్య. ప్రశాంతత సహజమైనప్పుడు కల్మషాలన్నీ పోయి ఆత్మసుఖాన్ని సొంతం చేసుకుంటారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ప్రతిపదార్థం. యోగయుక్త ఆత్మ యోగంతో కూడుకున్న మనస్సు కలవాడు సర్వత్ర అన్నిటియందు సమదర్శనః సమానమైన దృష్టి కలిగి ఆత్మానం తనని సర్వభూతస్థం అన్ని ప్రాణులలో ఉన్నట్లు సర్వభూతాని అన్ని ప్రాణులు ఆత్మనిచ తనలో ఉన్నట్లు ఈక్షతే దర్శిస్తాడు. తాత్పర్యం. యోగంతో కూడి సర్వత్ర సమత్వాన్ని చూచే యోగి అన్ని ప్రాణులలో తనలో అన్ని ప్రాణులని చూస్తాడు. వ్యాఖ్య. దోషాలు పోయినప్పుడు దృష్టి సమానమై అంతటా ఉండి అన్నింటినీ తనలో ఇముడ్చుకున్న ఆత్మ గోచరమవుతుంది. అన్ని ప్రాణులలోనూ చైతన్యాన్ని శక్తిని ఇచ్చే ఆత్మ ఉన్నది. అదే శక్తి ప్రపంచాన్ని కదిలిస్తోంది. ప్రాణులలోని చైతన్యం బయటికి ప్రసరించినప్పుడు లోకం ప్రాణులకి కనపడుతుంది. అందరూ ఆత్మలోనే నిలిచి ఉన్నారు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ప్రతిపదార్థం. యహ ఎవరు సర్వత్ర అన్నిటా మాం నన్ను పశ్యతి చూస్తాడో మయి నాలో సర్వం చ అన్నిటినీ పశ్యతి చూస్తాడో అహం నేను తస్య అతడికి న ప్రణశ్యామి మరుగు కాను సహచ అతడు మే నాకు న ప్రణశ్యతి మరుగుపడడు. తాత్పర్యం. నన్ను అన్నిటిలోనూ నాలో అన్నింటినీ ఎవరు చూస్తారో అలాంటి వారికి నేను మరుగు కాను, అతడు నాకు మరుగు కాడు. వ్యాఖ్య. భగవంతుడు అంతటా ఉన్నా ఆయనను చూడలేకపోవడానికి కారణం మన బుద్ధి దోషం నశించి భగవంతుడిని సర్వత్రా చూడసాగినప్పుడు అతడు నిరంతరం దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తుంటాడు. దేవునికి అతడు మరుగవడం అంటూ ఉండదు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగీ మయి వర్తతే సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. ప్రతిపదార్థం. యహ ఎవడు
భూతస్థితం అన్ని ప్రాణులలో ఉన్నట్టి మాం నన్ను ఏకత్వం ఏకభావాన్ని ఆస్థిత పొందినవాడై భజతి సేవిస్తాడో సహ ఆ యోగి సర్వదా ఏ ప్రకారంగా వర్తమాన అపి ప్రవర్తించిన మయి నాలోనే వర్తతే ఉంటాడు. తాత్పర్యం: అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నిటా పరమాత్మ ఒక్కడే అన్న భావం పొంది సేవిస్తారో ఆ యోగి ఎలా సంచరించినా నాలోనే వర్తిస్తూ ఉంటాడు. వ్యాఖ్య: భగవంతుణ్ణి ఎరగనంతకాలం సాధనలో అనేక నియమాలని పాటించాలి. అన్నింట్లో అంతటా భగవంతుణ్ణి చూచేవారు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా భగవంతునిలోనే వారి ఉనికి, భగవంతునిలోనే వారి సంచారం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. ప్రతిపదార్థం: అర్జున ఎవరు సర్వత్ర అంతటా సుఖం గాని యది లేక దుఃఖం గాని ఆత్మ ఔపమ్యేన తనతో పోల్చుకొని సమానంగా పశ్యతి చూస్తాడో సహ ఆ యోగి పరమః ఉత్తముడని మతః నా అభిప్రాయం. తాత్పర్యం: అర్జున, సుఖం కానీ దుఃఖం కానీ తనతో పోల్చుకొని తనతో సమానంగా అందరిలోనూ చూస్తాడో ఆ యోగి శ్రేష్ఠుడని నా అభిప్రాయం. వ్యాఖ్య: ఈ శ్లోకాన్ని ఇంకా 2 విధాలుగా అన్వయించవచ్చును. తనకు వచ్చే సుఖదుఖాలని ఆత్మలో లేచే అలలుగా ఎంచుకోవడం, అప్పుడు తాను చలించకుండా నిర్లిప్తంగా ఉంటాడు. ఇతరుల సుఖదుఖాలని తనవిగా భావించడం, అప్పుడు ఇతరుల సుఖాలని పెంచాలని దుఃఖాలని తగ్గించాలని ప్రయత్నిస్తాడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ప్రతిపదార్థం: అర్జునః ఉవాచ అర్జునుడు ఇలా అన్నాడు: మధుసూదన, కృష్ణ, త్వయా నీ చేత ప్రోక్తః చెప్పబడిన సామ్యేన సర్వసమబుద్ధి అనగా మనోనిశ్చలత్వం చేత సిద్ధించే ఏ అయం ఈ యోగం ఉన్నదో ఏతస్య దీని స్థిరమైన స్థితిం ఉనికిని అహం నేను చంచలత్వాత్ చాంచల్యం వల్ల నా పశ్యామి చూడలేకుండా ఉన్నాను. తాత్పర్యం: అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, నువ్వు చెప్పిన మనోనిశ్చలత్వం చేత సిద్ధించే ఈ యోగం యొక్క స్థిరమైన స్థితిని నేను మనశ్చాంచల్యం వల్ల తెలుసుకోలేకపోతున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ప్రతిపదార్థం: కృష్ణ మనస్సు చంచలం హి చంచలమైనది, ప్రమాధి బాధాకరమైనది, బలమైనది, దృఢం గట్టిది, తస్య దానిని నిగ్రహం నిరోధించడం, వాయోహ ఇవ వాయువు నిగ్రహంలాగే, సుదుష్కరం చాలా కష్టమని, అహం
నేను మన్యే భావిస్తున్నాను. తాత్పర్యం: కృష్ణ, మనస్సు చంచలమైనది, బాధాకరమైనది, బలమైనది, గట్టిది. గాలిని అణచడంలానే దీనిని నిగ్రహించడం కూడా కష్టమని భావిస్తాను. వ్యాఖ్య: మనస్సుకి 2 లక్షణాలు. ఎక్కడా నిలకడగా ఉండలేదు, అది చంచలత్వం. దానికి ఒకే అభిరుచి ఉండదు, మారుతూ ఉంటుంది, అది అస్థిరత్వం. అతి వేగంగా కదిలే దానికి అమితమైన బలం వస్తుంది. గడ్డిపోచు కూడా వేగంగా వస్తూ తగిలితే బాధ పెడుతుంది. వాయువుకున్న బలం దాని వేగమే. మనస్సుకి బలం త్వరగా లేచే ఆలోచన వల్ల కలుగుతుంది. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ప్రతిపదార్థం: శ్రీ భగవాన్ శ్రీకృష్ణుడు ఉవాచ ఇలా అన్నాడు. మహాబాహో, ఓ మహాబాహు, అసంశయం, అందులో సందేహం లేదు. మనస్సు దుర్నిగ్రహం, నిగ్రహించడం కష్టమైనదే. చలం, చంచలమైనదే. కౌంతేయ, అర్జున, అభ్యాసేనతు, అభ్యాసం వల్లను, వైరాగ్యేణ చ, వైరాగ్యం వల్లను, గృహ్యతే, నిగ్రహింపబడుతుంది. తాత్పర్యం: శ్రీ భగవానుడు అన్నాడు, మహాబాహు, సందేహం లేదు, మనస్సు నిగ్రహించడం కష్టం, అది చలిస్తుంది. అయితే కుంతి కుమార, అభ్యాసం చేత, వైరాగ్యం ద్వారాను మనోనిగ్రహం సాధ్యం. వ్యాఖ్య: మనస్సు ఎదురు తిరగడానికి ముఖ్య కారణాలు 2. విషయ వస్తువుల ద్వారా సుఖం కలుగుతుందనే భ్రమ వల్ల కలిగే రాగం మొదటిది. విషయ వస్తువుల్లో తిరగకుండా ఇంతవరకు దాన్ని నిరోధించకపోవటం 2వ కారణం. విషయ వస్తువుల వల్ల చేతే గాని సుఖం లేదని గ్రహించినప్పుడు మనస్సు మళ్ళీపోతుంది. ఇది వైరాగ్యం. మనస్సు బయటికి వెళ్ళినప్పుడల్లా అరికట్టుతూ ఉంటే విరోధం క్రమంగా అభ్యాసం అవుతుంది. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః పశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. ప్రతిపదార్థం: అసంయతాత్మనా, మనస్సు స్వాధీనంలో లేనివానికి, యోగం దుష్ప్రాప, పొందటం కష్టం, ఇతి అని, మే నా మతి, అభిప్రాయం. వస్యాత్మనాతు, మనస్సు వశంలో ఉన్నవాడు, యతతా, యత్నం చేస్తే, ఉపాయంతో, అవాప్తుం, యోగం పొందటం, శక్య, సాధ్యమే. తాత్పర్యం: మనస్సు స్వాధీనంలో లేనివానికి యోగం అనగా బ్రహ్మైక్యం పొందడం కష్టమని నా అభిప్రాయం. చిత్తం స్వాధీనంలో ఉన్నవాడు ప్రయత్నిస్తే ఉపాయంతో సాధించవచ్చును. వ్యాఖ్య: మైనం మెత్తగా ఉంటే ఎటైనా మలచవచ్చు, అలాగే మనస్సు మాట వినేలా ఉంటే యోగాన్ని సాధించవచ్చును. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః
అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ప్రతిపదార్థం. అర్జునుడు ఉవాచ ఇలా అన్నాడు. కృష్ణ శ్రద్ధయా ఉపేత, శ్రద్ధతో కూడినవాడైనా, అయతి మనస్సు నిరోధించలేక, యోగ నుంచి చలిత మానస మనస్సు చలించినవాడు, యోగ సంసిద్ధిం ఆత్మసాక్షాత్కారాన్ని అప్రాప్య పొందలేక, కాం గతిని గచ్చతి పొందుతున్నాడు. తాత్పర్యం. అర్జునుడన్నాడు, శ్రద్ధ ఉన్న మనస్సును పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోయినవాడు యోగం నుండి మనస్సు జారిపోయి యోగసిద్ధిని పొందనప్పుడు ఏమవుతాడు? వ్యాఖ్య. జీవితం అల్పమైంది. జన్మంతా సాధన చేసినా మనస్సు లొంగని వాని గతేమిటి? ఇటు ఇహలోక సుఖాలకి దూరమై అటు యోగసిద్ధిని పొందకపోతే రెండిటికి చెడిన వాడవుతాడు. కచ్చిన్నో భయవిభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. కచ్చిన్నో భయవిభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. ప్రతిపదార్థం. మహాబాహు ఉభయ విభ్రష్టః రెంటికి భ్రష్టుడై, బ్రహ్మ యొక్క పథి మార్గంలో మోక్ష మార్గంలో, అప్రతిష్ఠః నిలబడలేని, విమూఢః మందబుద్ధి, చిన్న అభ్రం ఇవ ముక్కలైన మేఘంలా, నశ్యతి కశ్చిత్ నశించిపోడా. తాత్పర్యం. ఓ మహాబాహు, బ్రహ్మపదంలో నిలవలేని మందబుద్ధి ఇహపరాలు రెంటికి భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించిపోడా. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ప్రతిపదార్థం. కృష్ణ మే నా ఏతత్ ఈ సంశయం సందేహాన్ని అశేషతః నిశ్శేషంగా చేత్తుం తొలగించడానికి అర్హసి తగుదువు అస్య ఈ సంశయానికి చేత్తా తీర్చగలిగిన వారు త్వత్ అన్యః నీకన్నా వేరెవరు నా ఉపపద్యతే హి లభించడు. తాత్పర్యం. కృష్ణ నా ఈ సంశయాన్ని సమూలంగా ఛేదించతగుదు. నా అనుమానాన్ని తీర్చగలిగిన వారు నీకంటే వేరే ఎవరూ లేరు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ప్రతిపదార్థం. కృష్ణ భగవానుడు ఉవాచ ఇలా అన్నాడు. పార్థ అర్జున, తస్య అతడికి ఇహ ఈ లోకంలో వినాశ నాశనం న విద్యతే లేదు, అముత్ర పరలోకంలోనూ న ఏవ నాశం లేనే లేదు. తాత నాయన, కళ్యాణకృత్ మంచి పని చేసేవాడు, కశ్చిత్ ఎవడు, దుర్గతిం చెడ్డ స్థితిని, న గచ్చతి పొందడు గదా. తాత్పర్యం. అర్జున, యోగభ్రష్టుడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాశనం లేదు. నాయన, మంచి పని చేసేవాడెవడు దుర్గతిని పొందడు గదా.
వ్యాఖ్య: అర్జునుడి ప్రశ్నలో ఆవేదన ఉన్నది. అందుకే వెంటనే భగవంతుడు హామీ ఇస్తున్నాడు. మంచి పనిని చేసేవానికి చెడు ఫలం రాదు. కారణాన్ని బట్టి కార్యం ఉంటుంది. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ప్రతిపదార్థం: యోగభ్రష్టః యోగసిద్ధిని పొందనివాడు పుణ్యకృతాం పుణ్యాత్ముల లోకాలను ప్రాప్య పొంది శాశ్వతీహి అనేకములైన సమాహ సంవత్సరాలు ఉషిత్వా వసించి శుచీనాం శుచిమంతులు శ్రీమంతులు అయిన వారి గేహే ఇంట్లో అభిజాయతే జన్మిస్తాడు. తాత్పర్యం: యోగభ్రష్టుడు పుణ్యలోకాలను పొంది అనేక సంవత్సరాలు అక్కడ నివసించి తర్వాత శుచివంతులు శ్రీమంతులు అయిన వారి ఇంట్లో జన్మిస్తాడు. వ్యాఖ్య: యోగసిద్ధిని పొందనివాడు యోగభ్రష్టుడు. మనస్సు చలించి పతనం చెందటానికి 2 కారణాలు. విషయ సుఖాల మీద ఇంకా కోరికలు ఉంటే మనస్సు సుఖాలను వెతుక్కుంటూ పరిభ్రమించి పతనమవుతుంది. లేదా ఆయువు చెల్లిపోతే యోగాభ్యాసం మధ్యలో నిలిచిపోతుంది. ఈ 2 సందర్భాలలోనూ శుభ్రమైన సాధనలో నిమగ్నమై ఉన్న యోగికి నష్టం కలగదు. విషయ సుఖాల మీద కోరిక ఉన్న యోగి స్వర్గలోక సుఖాలు అనుభవించి తిరిగి భూలోకానికి భోగానికి యోగానికి అనువైన చోట జన్మిస్తాడు. ఆయువు చెల్లునందున యోగ నిలిచిపోతే నేరుగా యోగిలింట్లో పుట్టుతాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ప్రతిపదార్థం: అథవా లేకపోతే ధీమతాం జ్ఞానులైన యోగుల కులే ఏవ కులంలోనే భవతి జన్మిస్తాడు. ఈదృశం ఇటువంటి యత్ ఏ జన్మ పుట్టుక కలదో ఏతత్ అటువంటిది లోకంలో దుర్లభతరం హి చాలా అరుదైనది కదా. లేదా తాత్పర్యం: లేదా యోగభ్రష్టుడు జ్ఞానులైన యోగుల ఇంట్లోనే పుడతాడు. లోకంలో ఇలాంటి జన్మ చాలా అరుదైనది. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ప్రతిపదార్థం: కురునందన అర్జున, తత్ర అక్కడ, పౌర్వదేహికం పూర్వదేహానికి సంబంధించిన, తం ఆ, బుద్ధి సంయోగం యోగ బుద్ధితో సంబంధాన్ని లభతే పొందుతున్నాడు. తతః అక్కడ నుండి, భూయః తిరిగి, సంసిద్ధౌ సంపూర్ణ యోగ సిద్ధికి, యతతేచ ప్రయత్నిస్తున్నాడు కూడా. తాత్పర్యం: కురునందన అక్కడ పూర్వదేహ సంబంధమైన బుద్ధిని పొంది ఆ స్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సంసిద్ధికి ప్రయత్నిస్తాడు. వ్యాఖ్య: కొత్త దేహంలో అతడికి పూర్వ సంస్కారం లభించి ఇదివరలో ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుండి యోగాన్ని కొనసాగిస్తాడు. ఎన్నో భోగాలను అనుభవించి అకస్మాత్తుగా యోగంలోకి దిగిన సిద్ధార్థుడు, వర్ధమానుడు, సూటిగా యోగులైన శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మొదలైన ఉదాహరణలు ఎన్నో మనకి తెలిసినవే. పూర్వాభ్యాసేన తేనైవ
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. ప్రతిపదార్థం. తేన ఆ పూర్వాభ్యాసేన ఏవ పూర్వాభ్యాసం వల్లనే సహ అతడు అవశః అపి అవశుడుగానే హ్రియతే యోగం వైపు లాగబడతాడు. యోగస్య యోగానికి సంబంధించిన జిజ్ఞాసు అపి తత్వం తెలియాలనే కుతూహలం చేతనే శబ్దబ్రహ్మ వేదాన్ని వర్తతే దాటిపోతాడు. తాత్పర్యం. పూర్వజన్మలో చేసిన అభ్యాసం వల్లనే యోగభ్రష్టుడు అవసుడై యోగం వైపు లాగబడతాడు. యోగాన్ని గురించి కేవలం కుతూహలం చూపిన వేదాన్ని అనగా వైదిక కర్మఫలాన్ని దాటిపోతాడు. వ్యాఖ్య. అనేక వ్యసనాలున్న పరమయోగి అయిన వేమన దీనికి దృష్టాంతం. అభిరాముడికి గురువు ఇచ్చే ఉపదేశం ఎలా ఉంటుందోనని కుతూహలం కొద్దీ విన్నాడు. వింటూనే మహాత్ముడైనాడు. ఇది పూర్వజన్మ సాధన ఫలమే. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ప్రతిపదార్థం. ప్రయత్నాత్ పట్టుదలతో, యతమానః ప్రయత్నించే, యోగి అయితే, సంశుద్ధ కిల్బిషః పాపాల నుండి శుద్ధుడై, అనేక జన్మ సంసిద్ధః అనేక జన్మల నుండి కలిగిన యోగసిద్ధి కలవాడై, తతః తర్వాత, పరాం ఉత్తమమైన గతిని అనగా మోక్షాన్ని, యాతి పొందుతాడు. తాత్పర్యం. యోగి దీక్షతో చేసిన ప్రయత్నం వల్ల పాపాలన్నింటి నుండి విడివడి శుద్ధుడై అనేక జన్మల అభ్యాసం చేత యోగసిద్ధిని పొంది పరమ మోక్షగతిని చేరుకుంటాడు. వ్యాఖ్య. పూర్వజన్మ పుణ్య సంస్కారం ఉన్నా ఈ జన్మలో సాధన చేయకపోతే దాని ప్రయోజనం ఉండదు. ఈ జన్మలో సరిగా సాధన చేసి పరిపక్వ స్థితిని పొందాలి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ప్రతిపదార్థం. అర్జున యోగి తపస్విభ్యః తపస్సు చేసేవారి కంటే అధికుడు, జ్ఞానిభ్యః అపి జ్ఞానుల కన్నా కూడా అధికుడని మతః చెప్పబడతాడు. యోగి కర్మిభ్యః చ కర్మలు చేసేవారి కన్నా కూడా అధికుడు. తస్మాత్ అందుచేత యోగి నీవు యోగివి భవ కా. తాత్పర్యం. అర్జున తపస్సు చేసేవారి కంటే జ్ఞానుల కంటే కర్మ చేసేవారి కంటే కూడా యోగి అధికుడు. అందుచేత నువ్వు యోగివిగా అనగా ఆత్మ సంయమ యోగివి కా. వ్యాఖ్య. తపస్సు యొక్క లక్ష్యం మనస్సుని నిగ్రహించటం. శాస్త్రాలు చదివి జ్ఞానులు నేర్చుకునేది మనస్సును ఎలా నిగ్రహించవచ్చునో అనే విషయం.
కర్మయోగం చేయడం మనస్సును శుభ్రపరచుకొని దానిని స్వాధీనపరచుకోవడానికి. అందువల్ల మనస్సును స్వాధీనం చేసుకున్న యోగి వారందరికన్నా ఎక్కువ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ప్రతిపదార్థం. యోగినాం యోగులు, సర్వేషాం అపి అందరిలోనూ, యహ ఎవరు, మద్గతేన నాలో నిలిపిన, అంతరాత్మన మనస్సుతో, శ్రద్ధావాన్ శ్రద్ధ కలిగి, మాం నన్ను, భజతే సేవిస్తాడో, సహ అతడు, యుక్తతమః ఉత్తమ యోగి అని మే నా మతి అభిప్రాయం. తాత్పర్యం. యోగులందరిలో తన మనస్సుని నాలో నిలిపి శ్రద్ధగా నన్ను ఎవరు సేవిస్తారో అతడు ఉత్తముడని నా అభిప్రాయం. వ్యాఖ్య. మనస్సుని శాశ్వతంగా నిరోధించాలంటే పరమాత్మ ఎవరో తెలుసుకొని అందులో దానిని నిలపాలి. అలా నిలిపిన యోగి పరమోత్తముడు. ఈ శ్లోకం భక్తి మార్గానికి దారి చూపుతుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. కర్మయోగాన్ని అన్ని అంగాలతో అభ్యాసం చేసిన వానికి మనస్సు కొంత స్వాధీనంలోకి వస్తుంది. కర్మ చేస్తున్నప్పుడు పరిభ్రమించకుండా నిలకడగా ఉండటం, కర్మఫలాన్ని, కర్తృత్వాన్ని త్యజించటం నేర్చుకుంటుంది. ఇక దానిని నెమ్మదిగా భక్తి మార్గంలోకి ప్రవేశపెట్టాలి. 5వ అధ్యాయంలోని చివరి శ్లోకాలలో ఈ సూచన జరిగింది. 6వ అధ్యాయం అయిపోయిన కర్మ మార్గానికి